ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు వేదిక్ మహావాస్తు డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. శివోం అండి. సో మనకి జూలై 17వ తారీఖున తొలి ఏకాదశి రాబోతుందండి. దానికి సంబంధించి మీ మాటలు తెలియచేయండి. శివోం. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మణిసూత్రం. ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శివోం శ్రీమన్ నారాయణ. ఇక్కడ ఏకాదశి అనేది మనకు ఎందుకు ఈ పద్ధతి పెట్టారు, దీని వెనక ఉన్న సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఫస్ట్ చూడాలి. ఏకాదశికి అందరూ ఉపవాసం ఉంటారనేది చాలా మందికి తెలుసు. అసలు ఎందుకు ఏకాదశి రోజే ఉపవాసం పెట్టడానికి కూడా కొన్ని సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి. మన డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో కంపల్సరీ దానికి వీక్లీ వన్స్ కంపల్సరీగా రెస్ట్ రావాలని, అంటే ఏదో ఒక రోజు మనం ఉపవాసం పెట్టాలి. అయితే ఏకాదశి రోజు చాలామంది ఓన్లీ వాటర్ తీసుకొని ఏకాదశి చేస్తారు. ఇందులో నిర్జల ఏకాదశి అని ఒకటి వస్తుంది. నిర్జలము అని అంటే నీళ్లు కూడా తీసుకోకుండా ఏకాదశి చేయాలి. అసలు ఈ నిర్జల ఏకాదశి మీద ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో రీసెర్చ్ జరిగిందండి. దాంట్లో షాకింగ్ న్యూస్ అనేది తెలియడం జరిగింది. ఆ రిజల్ట్స్ అనేది ఏంటి అని అంటే, ఎప్పుడైతే నిర్జల ఏకాదశి మనం చేస్తున్నామో సపరేట్గా వస్తుంది నిర్జల ఏకాదశి. నీళ్లు తీసుకోకుండా వాళ్ళు ఫాస్టింగ్ చేస్తే 24 అవర్స్ అన్నట్టు, సన్ రైజ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ సన్ రైజ్ వరకు ఉంటుంది. ఈ ఫాస్టింగ్ ఉన్నప్పుడు క్యాన్సర్ యొక్క టీ సెల్స్, క్యాన్సర్తో పోరాడే టీ సెల్స్ పెరుగుతున్నాయి, క్యాన్సర్ సెల్స్ చనిపోవడం అనేది జరుగుతున్నాయి. ఇది కనుక్కున్నారు. అది వండర్ అన్నట్లు. కొన్ని లక్షలు కొన్ని కోట్లు మన క్యాన్సర్ ట్రీట్మెంట్కు పెడుతూ ఉంటారు. సో ఇక్కడ ఏంటనంటే ఎందుకు ఇలా జరుగుతుందని అంటే, క్యాన్సర్ సెల్స్ ఆర్ అబ్నార్మల్ సెల్స్, నార్మల్ సెల్స్ కావు. అబ్నార్మల్ సెల్స్నే క్యాన్సర్ సెల్స్ అంటారు. అంటే అనవసరమైన కణితులు వస్తాయి. కాబట్టి ఆ అబ్నార్మల్ సెల్స్ న్యాచురల్ సెల్స్కు ఉన్నంత శక్తి ఉండదు. మనిషి ఏమి తినకుండా 21 రోజుల వరకు బాగా ఉండగలుగుతాడు నీళ్ళు ఒకటి తీసుకుంటే, గాలి నీళ్లు పెడితే. కానీ క్యాన్సర్ సెల్స్ మీకు తెలుసా, గ్లూకోజ్ అందకపోతే 24 గంటలు చనిపోతాయి. ఏమవుతాయి? అవి చనిపోతాయి. ఎందుకనంటే నార్మల్ సెల్స్ తట్టుకోగలుగుతాయి. అందులో ఉన్న మైటోకాండ్రియా స్టోర్ చేసి పెట్టుకుంటుంది. కానీ అది అనవసరంగా కొత్తగా పుట్టినది, ప్రకృతికి విరుద్ధంగా పుట్టింది క్యాన్సర్ సెల్. కాబట్టి అందులో ఆ మెకానిజం ఉండదు కాబట్టి చనిపోతాయి. ఇంత సైంటిఫిక్ మెకానిజం ఎప్పుడో మనకు కొన్ని వేల సంవత్సరాల కిందట చెప్పారు. ఎప్పుడైతే మైక్రోస్కోప్ కూడా లేదు చూడడానికి, టెలిస్కోప్ కూడా లేదు దూరం చూడడానికి, దగ్గరవి చూడడానికి దూరం ఆ టైంలోనే మనకు పెట్టారని అంటే మన భారతీయుల ఋషుల సూక్ష్మ జ్ఞానానికి ఇది నిదర్శనం. సో ఇలాగండి. సో ఇప్పుడు ఈ ఏకాదశి గురించి, జూలై 17వ తారీఖు వచ్చే ఏకాదశి గురించి మనం చెప్పుకుంటే, ఈ నెల విశిష్టత ఏంటనంటే 3 ఏకాదశులు వస్తున్నాయి. జనరల్గా అయితే 2 వస్తాయి ఏకాదశి. ఏకాదశి అని అంటే 10th తర్వాత 11th డేను ఏకాదశి అని అంటాం. సో అలాగే 2 వచ్చేది కాకుండా ఈ నెలలో 2వ తారీఖు వచ్చింది, ఇప్పుడు రేపు 15వ తారీఖు వస్తుంది, మళ్ళీ 30, 31 తారీఖు కూడా మనకు ఏకాదశి అనేది రావడం జరుగుతుంది. సో ఇది విశిష్టత. అలాగే ఇప్పుడు వచ్చిన ఏకాదశి ఏంటనంటే వీటిని విష్ణు శయన ఏకాదశి అని అంటారు. ఈరోజు ఏం జరిగింది అని అంటే, శ్రీ మహావిష్ణు మురాసురుడు అని ఒక రాక్షసుడితో పోరాడుతూ అలసిపోయి ఆయన కొద్దిసేపు కునుకు తీయడానికని కూర్చుంటాడు. దేవతల కాలం మనుషుల కాలంతో పిలుచుకుంటే వాళ్ళు రెప్పపాటు, అంటే ఒకసారి ఒక కునుకు తీసేసరికి ఇక్కడ 4 నెలలు దాటిపోయి ఉంటుంది. అది వాళ్ళ లెక్క అన్నట్లు. అక్కడ కొన్ని గంటలు అయిపోతే కొన్ని సంవత్సరాలు అవుతుంది, అక్కడ కొన్ని నెలలు అయిపోతే ఇక్కడ యుగాలు దాటిపోతుంది. ఈ రకంగా వాటి లెక్క ఉంటుంది. సో ఆయన అలా కునుకు తీసి లేసే లోపల మురాసురుడు ఏం చేస్తాడనంటే, అధర్మంగా నిద్రపోయిన వాళ్ళ మీద యుద్ధానికి చేయకూడదు, పోరాటం అనేది ఉండదు. కాబట్టి తన మీదికి వెళ్తాడు. అప్పుడు స్వామివారు శయనించి ఉన్న స్వామివారి యొక్క సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉంటుందో అది ఏకాదశి అని అంటే శక్తి రూపంలో బయటకు వచ్చి పోరాడడం అనేది జరుగుతుంది. ఆ శక్తిని ఎప్పుడు కూడా మనము పురాణాల్లో కానీ ప్రకృతిలో కానీ అమ్మవారి రూపంలో చూస్తాం. శక్తి అనగానే దుర్గా, అమ్మవారి రూపం అంటే స్త్రీకి ఆ శక్తి రూపం అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏకాదశి అనే శక్తి బయటకు వచ్చి ఆ మురాసురుణ్ణి యుద్ధం చేయడం. అలాగే ఈ శక్తితో తట్టుకోలేక పోయి బియ్యంలో దాక్కుంటాడు. అయితే కనుక్కొని మళ్ళీ తనను తీసేసి సంహరించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ రోజు బియ్యం కూడా, బియ్యంతో చేసినవి, రైస్తో చేసిన వస్తువులను తింటే రాక్షసత్వం వస్తుందని, రైస్ను ఆపేస్తే దైవత్వం వస్తుందని మనం చెప్పడం ప్రతీతి. అంటే కాజ్ ఉండి ఎందుకు ఆ రోజు రైస్ చేసిన పదార్థాలు తినకూడదు అని అంటే, ఎక్కడ దాక్కున్నాడు మురాసురుడు? అమ్మవారి శక్తికి తట్టుకోలేక బియ్యంలో దాక్కున్నాడు. కాబట్టి ఆ బియ్యానికి ఆ క్వాలిటీస్ వచ్చి ఉంటాయి ఆ రోజు అని చెప్పేసి, అందుకే ఏకాదశి రోజు మాత్రం బియ్యం తీసుకోవద్దండి అని చెప్పేసి.
ఇప్పుడు కూడా డాక్టర్లు కార్బోహైడ్రేట్ తగ్గించండి, లో కార్బ్ డైట్ అని ఏకంగా పెద్ద డైట్ విప్లవమే నడుస్తుంది బయట. సో ఇవి ఏకాదశిది అన్నట్టు. అయితే ఇక్కడ విష్ణు శయన ఏకాదశి ఏంటంటే అప్పుడు నిద్రలోకి జారుకుని 4 నెలల తర్వాత మళ్ళీ మేల్కొనడం అనేది ఏకాదశి. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఉత్తరాయణ కాలం అయిపోయి దక్షిణాయన కాలం మనకు మొదలవుతుంది. సో ఇక్కడ ఏంటంటే పుణ్యకాలం మొదలవుతుంది. ఇప్పుడు యాక్చువల్గా వాస్తులో కూడా ట్రూ ఈస్ట్ అనేది మనకు యాక్చువల్గా తెలియదు. అంటే సూర్యుడు అటు ఇటు జరుగుతూ ఉంటాడు. మనకు ఉత్తరాయణం దక్షిణాయనం. ఉత్తరాయణం అంటే ఏంటి? సెంటర్ ఆఫ్ ద ఈస్ట్ నుంచి ఉత్తరం వైపు జరిగితే ఉత్తరాయణం. దక్షిణాయనం అని అంటే సౌత్ ఈస్ట్ వైపు జరిగితే దక్షిణాయనం. దక్షిణాయనంలో ఎండలు ఎక్కువ, దగ్గరకు వస్తాడు. కాబట్టి ఆ రకంగా ఇప్పుడు ఏంటనంటే మనము మార్చి 21వ తారీఖు, సెప్టెంబర్ 23 ఏ సంవత్సరంలో అయినా ఈ 2 తేదీల్లో సెంటర్ ఆఫ్ ద ఈస్ట్కి వస్తుంది. ఇది మనకి పూర్వీకులకు ఎప్పుడో తెలుసు. కాబట్టి ఆ రోజు వాళ్ళు ట్రూ ఈస్ట్ అని ఒకటి గుర్తు చేసుకుంటారు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మన చేతిలో కంపాస్ ఉందండి. అంటే మ్యాగ్నెటిక్ అనుకున్నాక అసలు మన ఈ లోహ యుగం అని అంటే మెటల్ యుగం లేనప్పుడే వాళ్ళు ఈస్ట్ ఎక్కడానికి అనుకుని టెంపుల్స్ కట్టారు. కొన్ని వేల సంవత్సరాల కింద కొన్ని 6000 సంవత్సరాల టెంపుల్స్ ఉన్నాయి. మనమేమో మెటలర్జీ వచ్చేసి 200 సంవత్సరాలు అంటే కెమిస్ట్రీ కనుక్కొని. మరి వాళ్ళు ఎలా కనుక్కున్నారని అంటే ఈ రోజు లెక్క కట్టి అసలు ప్రపంచంలో సంఖ్యాశాస్త్రం, ఖగోళ శాస్త్రం మీద పట్టు సాధించినది కేవలం భారతీయులే. అంటే ఇప్పుడు ఏకాదశికి అంటే వాస్తుకి సంబంధం ఉందంట? డెఫినెట్గా ఉందండి. ఎందుకనంటే ట్రూ ఈస్ట్ ఎప్పుడు వస్తుంది అనేది మనం ఈ 2 డేట్లో చెప్పుకున్నాం కదా. కాబట్టి ఈ 2 డేట్లో సూర్యుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మార్చి తర్వాత నుంచి ఏప్రిల్, మే, జూన్, జూలై నుంచి మళ్ళీ రిటర్న్ మొదలవుతాడు మళ్ళా. కాబట్టి దక్షిణాయనానికి ఇక్కడానికి మనం సెంటర్ పార్ట్ అని చెప్పుకున్నాం కదా. ఇటు 6 నెలలు, ఇటు 6 నెలలు ఉంటుంది. ఈ 6 నెలల ప్రయాణం 3 నెలలు ముందుకు, 3 నెలల వెనక్కి, మళ్ళీ ఇటు 3 నెలలు ముందుకు, 3 నెలలు, మొత్తం 12 నెలలు అన్నట్టు. ఇది ఒక క్యాల్కులేషన్. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది పాతకాలంలో ట్రూ ఈస్ట్కి ఉండేవి గుళ్ళు. కొన్ని గుళ్ళు అయితే టెక్నాలజీ ఇప్పుడు కూడా సైంటిస్టులు తలబద్దలు కొట్టుకుంటాడు. సూర్యుడి కిరణాలు కరెక్ట్గా ఆ రోజు వచ్చి కాళ్ళ మీద పడతాయి. రథసప్తమి రోజు సూర్యనారాయణ స్వామి కాళ్ళ మీద పడతాయి. కాబట్టి ప్రపంచము ఆశ్చర్య పొందే నాలెడ్జ్ అండి మంది. చాలా మంది చాలా తక్కువ చేసి మాట్లాడుతుంటారు. మీకు తెలియక మాట్లాడతారు, మీకు ఆ జ్ఞానం లేక మాట్లాడతారు. కాబట్టి అలాగా ఈ కౌంట్ను చేసి కరెక్ట్గా అప్పుడు 90 డిగ్రీస్ చేస్తారు. మీకు తెలుసా 4 దిక్కుల్లో ఒక దిక్కు తెలిస్తే మిగతావన్నీ ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. మ్యాథమెటిక్స్ 90 డిగ్రీస్ నార్త్ వస్తుంది, మళ్ళీ 90 డిగ్రీస్కు వెస్ట్ వస్తుంది, మళ్ళీ 90 డిగ్రీస్ సౌత్, మళ్ళీ ఈస్ట్. సో ఈ రకంగా వాళ్ళు పెట్టేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు మనం కంపాస్ పెట్టుకొని కరెక్ట్గా డిగ్రీలు చూస్తుంటేనే ఎర్రర్స్, హ్యూమన్ ఎర్రర్స్ అంటాం మనం. అదంటే మనకన్నా కంప్యూటర్ కరెక్ట్గా చూస్తుంది, మనిషే ఎర్రర్ చేస్తాడు అని అంటాడు. మరి పాతకాలంలో మన ఋషులు ఎలా లెక్క కట్టారు? కాబట్టి ఇప్పుడు వచ్చిందేమో హ్యూమన్ ఎర్రర్ అనేది, ఒకప్పుడు ఉండేది కాదు. వాళ్ళు సెకండ్లు సహా లెక్క కట్టేవాళ్ళు. కాబట్టి ఎప్పుడు అమావాస్య వస్తుంది, ఎప్పుడు పౌర్ణమి వస్తుంది, ఎప్పుడు సూర్యగ్రహణం వస్తుంది, ఎప్పుడు చంద్రగ్రహణం వస్తుంది, ఎప్పుడు సప్తగ్రహ కూటమి అని అంటే దొంగలు కదా చేకూరినట్టు ఒకటే చోటకు చెడు గ్రహాలన్నీ చేకూరతాయి. అప్పుడు ఏం ఎఫెక్ట్ వస్తుంది? అదే కరోనా వచ్చినప్పుడు దాని ఎఫెక్ట్ ప్రపంచమంతా, ఏదైనా ఒక దేశము ఒక ప్రాంతం వస్తే ఏమనుకోవచ్చు, ప్రపంచమంతా వెళ్ళాడిపోయేది అన్నట్టు. కాబట్టి ఈ రకంగా ఇంత జ్ఞానం కలిగిన ఋషులు మనకు చెప్పింది ఏకాదశి. సో ఆ రోజు విధి విధానాల గురించి చెప్పుకున్నాం. విధి విధానాలు ఏంటంటే ఆ రోజు రైస్తో చేసిన పదార్థాలు తినకపోవడం, ఉపనయనము అని అంటాం. అంటే ఎప్పుడు కూడా మనము ఉపవాసము అర్థం ఏంటంటే వాసం అని అంటే దగ్గరగా జరగడము. ఎవరికి దగ్గరగా జరగాలి? నీ సంసార బాధల్లోంచి కొంచెం దైవం దగ్గరికి, మీ ఇష్ట దైవం కావచ్చు, లేకపోతే మీది మెయిన్ ఏంటంటే శ్రీ మహావిష్ణువుకు చూస్తారు. కానీ ఇక్కడ శివకేశవులు ఇద్దరు ఒకటే మనం అనుకుంటాం ద్వంద్వమని, కానీ ఆయనది ఈయనకు నచ్చుతుంది, ఈయనది ఆయనకు నచ్చుతుంది. కాబట్టి ఆ రకంగా మనము ఇక్కడ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ధ్యానము చేసుకోవడం అనేది దగ్గరగా ఉపవాసం. ఏ రకంగా చేసుకోవచ్చు ఉపవాసం అని అంటే ఎన్ని రకాలు ఉన్నాయి? పఠనం, చదువుకోవచ్చు. ఏం చదవచ్చు? ఈ 4 నెలలని కూడా చాతుర్మాసము అని అంటారు. అంటే 4 నెలలను చాతుర్మాస దీక్షలు కూడా తీసుకుంటారు. అని అంటే కంప్లీట్గా వాటికి తీస్తే ఎక్కువగా గురువులు ఉంటారు. ఆ టైంలో వాళ్ళు కాలినడకనే చేస్తారు. ఇవన్నీ కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటనంటే ఎక్కువగా విష్ణుకు సంబంధించిన పారాయణ చేయడము, అది విష్ణు పురాణం చేసుకోవచ్చు, తర్వాత భాగవతం చేసుకోవచ్చు, భగవద్గీత చేసుకోవచ్చు. అలాగా ఇవన్నీ చేసుకోవడము ఇది. కాబట్టి చేసే పద్ధతి ఏంటంటే మనము పఠనం, చదవడం అన్నిటికంటే ఉత్తమం. ఎందుకంటే చదివేటప్పుడు మనకున్న పంచేంద్రియాలు అన్నీ పనిచేస్తాయి. బుక్కును చేతులు పట్టుకుంటాం, స్పర్శిస్తాం, కళ్ళతో చూస్తూ ఉంటాము. కాబట్టి కళ్ళతో చూస్తారు.
చదివినప్పుడు మనము నాలుకతో పలుకుతాము, అది వింటాము. అవును. కాబట్టి అన్ని పంచేంద్రియాలు కరెక్ట్గా ఆడియో విజువల్ అండ్ స్పర్శ అన్నీ ఉంటాయి. రెండవది ఏంటంటే శ్రవణం, వినడం. వినట్ ఎవరైనా చేస్తుంటే వాళ్ళు వినడం, ఇది రెండవ ఇది అన్నట్టు. మూడవది ఏంటంటే పఠనం, తర్వాత శ్రవణం. మూడవది పారాయణం ఉంటుంది. పారాయణం అంటే వాళ్ళతో పాటు చెప్పడం. చాలా వరకు మనకు తక్కువ, కానీ కర్ణాటక, మహారాష్ట్రలో అయితే ఏకంగా వారాలు నెల పారాయణ పూజలు పెడతారు. అందరూ వెళ్తారు అక్కడికి. సాయంత్రం 7 అవ్వగానే ఇంట్లో పనులు ముగించుకొని రాత్రి 12 వరకు పారాయణ అంటే వాళ్ళు భజన చేస్తారు. ఆ సంస్కృతి మనకు ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ తెలంగాణ దానిలో భజన మండలి, ప్రతి ఊరికి భజన ఉండాలి. మైండ్కి చాలా రిలాక్సేషన్ ఇస్తుందయా, ప్రతి ఊర్లో భజన మండలి ఏర్పాటు చేయండి. అప్పుడు సంస్కృతి బతుకుతుంది. లేకపోతే కొన్ని రోజులు అయినాక భగవద్గీత, వాట్ ఈజ్ భగవద్గీత అని అడుగుతున్నారు. సో అలాగా ఇక్కడ పారాయణం అన్నట్టు, పఠనము, శ్రవణము, పారాయణము. కాబట్టి ఇవిలో ఏదైనా చేసుకోవచ్చు. మనము కొంతమంది బయటికి చెప్పకుండా చేసుకుంటారు, ఏమీ తెలియదంటే కనీసం గాయత్రి మంత్రం అన్నా చెప్పొచ్చు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఏమి తెలియకపోతే ఇదైనా చెప్పుకోవచ్చు. కాబట్టి భగవంతునికి దగ్గరగా జరగడం అంటే ఆయన నామాన్ని స్మరించడమే. కాబట్టి శైవులైతే ఓం నమ శివాయ చెప్పుకుంటారు, వైష్ణవులైతే ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నట్టు. కాబట్టి ఈ రకంగా మనము ఉపవాసాన్ని అనేది చేసుకోవాలి. ఆ రోజు సాధ్యమైనంత వరకు తిండి తగ్గిస్తే, మనకు తిండి తింటే ఏమవుతుంది, నిద్ర వస్తుంది. అలంటే ఈ శరీరం తిండి తిన్నాక సుఖాన్ని కోరుకుంటుంది, అంటే ఇంకా చాలు, కడుపు నిండింది, ఇంకా నిద్రపోవని. తినకపోతే అలర్ట్ ఉంటాడు మనిషి. తినకపోతే ఏం చేస్తారు, అలర్ట్ ఉంటాడు. కాబట్టి అలా అలర్ట్ ఉన్నప్పుడు మన స్పృహ అనేది తెలుస్తుంది. అప్పుడు కొంచెం ఆత్మార్థిక, అసలు నేను ఎవరు, దేనికోసం వచ్చా, 84 లక్షల జీవరాశులు ఉంటే మానవ జన్మనే నేను ఎందుకు ఎత్తాను, ఎత్తిన ఉన్న సార్థకత ఏంటి, నేను ఏం చేయాలి, నా భార్య పిల్లలకే చూసుకోవాలా, లేకపోతే సమాజం గురించి ఏదైనా మనం చేయాలా, అలాంటిది ఏదైనా వినూత్నంగా కొత్త వారికి. అంటే ఒక జనరేషను, ఇప్పుడు నేను చెప్పే నాలెడ్జ్ నేను ఒక్కరిని సంపాదించి కాదు, ఋషువులు మనకి ఇచ్చింది. అంటే నాకంటే ముందు గురువులు ఎవరో కష్టపడ్డారు కదా, మనం మన తర్వాత జనరేషన్కి ఇలా ఇవ్వాలి. కాబట్టి మనం ఎంత మెరుగుపరుచుకుంటూ వెళ్తే అంత తర్వాత జనరేషన్ వాళ్ళు ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. కాబట్టి ఈ రకంగా మీరు కూడా భగవంతునికి దగ్గరగా చేయడానికి ఈ ఏకాదశి దీక్షలు చేసుకోవచ్చు. కాబట్టి మన ధర్మం యొక్క విలువ 10 మందికి తెలియజేలా చేయండి. చాలా మందికి టెంకాయ ఎందుకు కొడతారో కూడా తెలియదు. కాబట్టి ఫస్ట్ తెలుసుకోండి, తెలుసుకుంటే హైందవులుగా ఎలా బ్రతకాలో తెలిసిపోతుంది అన్నట్టు. చాలా చక్కగా తెలియజేశారు సార్ ఏకాదశి గురించి. అలానే ఏకాదశిలో వాస్తుపరంగా ఏ విధంగా సంబంధం ఉందని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి. శివో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.